అన్నయ్యకి భక్సింగ్ అనే పేరు పెట్టినారు, జాషువా అనే పేరు పెట్టినారు. 1981లో ఆ సేవా పరిచయ నిమిత్తం ఖమ్మం ఎల్షదాయికి తిమోతి అంకుల్ దగ్గరికి పంపించారు. తిమోతి అంకుల్ అక్కడ నుండి కోమరబండ ప్రాంతానికి సేవకుడిగా నియమించారు. అక్కడ ఎవరికి నో ఇంటిమేషన్, అప్పట్లో ఫోన్లు లేవు, అవేం లేవు. తీసుకొచ్చినారు, అక్కడ వదిలేసిపోయినారు. వాళ్ళు ఉండడానికి ఇల్లు లేదు. కోమరబండలో ఒక సహోదరిని ఇంట్లో ఒక వారం రోజుల పాటు 15 రోజుల పాటు వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మీ ఇంట్లో మేము ఎందుకు ఉంటాం, మేము సేవకులం కదా అని చెప్పి మందిరం పక్కనే ఒక చుట్టి ఇల్లు ఉంటే దాన్ని బాగు చేసుకొని దాన్ని అంత కప్పుతో కప్పుకొని అక్కడే ఉన్నారు. ఒక 3 months తర్వాత 1 month తర్వాత 3 weeks తర్వాత అప్పుడు కానుక సేవకుని చేతికి రావడం. అప్పుడు వెళ్ళి ఒక 2 గంటలు 2 గిన్నెలు, అన్నం గిన్నె ఒకటి, కూర గిన్నె ఒకటి, 2 గంటలు వేసుకోవడానికి అవి తెచ్చుకొని ఆరంభించినారు పరిచర్య ఆ చుట్టిల్లో ఉండి. అట్లా దేవుని కృపను బట్టి పరిచర్య జరిగింది. ఆ తర్వాత కోదాడ ముఖ్య పట్టణం, కోమరబండ చాలా కుగ్రామం. కోదాడ చాలా సమీపంలో ఉంటుంది, 3 కిలోమీటర్ల దూరం. కోదాడలో సంఘం లేదు. అందువరకు కోదాడలో పరిచర్యను ఆరంభించాలని 1983లో ఆగస్టు 14న ఓపెన్ ఎయిర్ చేసినారు. అక్కడ మందిరాన్ని కిరాయి రూమ్లో మందిరాన్ని ఆరంభించారు. కొంతకాలం రెంటెడ్ హౌస్లో ఉన్నారు. ఆ తర్వాత 1989లో ఒక స్థలం తీసుకున్నారు. ఆ స్థలంలో ఆ తర్వాత చిన్న పాక వేసుకొని పరిచయం చేసినారు. నేను అప్పటికి కిరాయి రూమ్లో ఉన్నప్పుడే జన్మించాను, రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు జన్మించాను. ఆ తర్వాత ఆ పాకలోనికి వచ్చినప్పుడు అందులోనే మా జీవనం అంతా కొనసాగింది. దాదాపు 2000 మనం ఎప్పుడు కట్టాం, 2008లో బిల్డింగ్ కట్టారు. 2008 వరకు అక్కడ జమ్ము పాకనే ఉంటుంది. 2008లో మాత్రమే ఇట్లా స్లాబ్ వేయడం జరిగింది. ఆ పాకలోనే 2008 వరకు ఉన్నాం. పక్కన ఒక చిన్న పెంకుటిల్లు ఉంది, అందులో సండే స్కూల్ జరిగేది. దేవుని కృపను బట్టి ఆయన 2008 వరకు కూడా చుట్టూ గ్రామాల్లో అద్భుతమైనటువంటి పరిచయం చేశారు. కోదాడలో ఎక్కువ పరిచయం చేయలేదు. సిటీలో ఉన్నటువంటి కోదాడలో ఉన్నటువంటి సంఘాన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పాలి నిజానికి. ఎందుకంటే కోదాడలో ఏ మీటింగ్స్ ఉండేవి కాదు. మీటింగ్స్ అన్ని చుట్టూ విలేజెస్లో ఉండేవి, అంతే కదా సామీలో. చుట్టూ విలేజెస్లో ఉండేవి. ఆదివారం మొదలు పెడితే మళ్ళీ ఆదివారం వరకు 2 చోట్ల మీటింగ్స్ పెట్టుకునేవారు. గ్యాప్ ఇవ్వకుండా, ఎక్కడ రెస్ట్ లేదు. ప్రతిరోజు ఒకవైపు వెళ్తారు, ఇంకొక వైపు వెళ్తారు. అట్లా రెస్ట్లెస్గా పరిచయం చేశారు. అమ్మ ఒకవైపు వెళ్ళేది, నాన్న ఒకవైపు వెళ్ళేవాడు మీటింగ్స్కి. నాన్నకి తోడుగా సహకారులుగా దేవుడు 2 సహోదరులు ఇచ్చినారు. నారాయణపురం నుంచి సామిరావు, తొగరాయి నుంచి దాశం. వారు ఎంత 2 చేతులు అనుకోవాలి, పరిచయంలో చాలా సహకారంగా ఉన్నారు. ఆ తర్వాత ప్రారంభంలో చాలామంది ఎంప్లాయీస్ కోదాడ పట్టణానికి వచ్చారు. కానీ ఎంప్లాయీస్ ఎవ్వరు సంఘంలో ఉండలేరు కూడా. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక రకంగా ట్రీట్ చేయడం, బీద వాళ్ళని ఇంకొక రకంగా ట్రీట్ చేయడం తెలియదు. అందరిని ఒక రకంగా చూస్తారు. అందరికీ ఈత చేపలు ఉంటాయి, అందరూ ఈత చేపల మీదనే కూర్చోవాలి. ఇది ఎంత పెద్ద ఎంప్లాయీ అయినా కూడా ఈత చేపల మీదనే కూర్చోవాలి. అందువల్ల ఆ పాకను చూసి ఆ ఈత చేపలు కూర్చోవడం ఇష్టం లేక చాలా మంది వేరే ఎబ్రోన్ సహవాసానికి చెందిన వారే వేరే డినామినేషన్ చర్చెస్కి వెళ్ళిపోయేవారు ఎంప్లాయీస్. కొద్ది మంది మాత్రమే కొనసాగినారు. అందులో కొంతమంది టీచర్స్ ఉన్నారు. రూజ్వెల్ట్ అంకుల్ ప్రారంభంలో ఉండేవాడు. ఆయన సహవాసానికి వచ్చాడు. కొంతకాలం వచ్చి డాడీని పర్మిషన్ అడిగి నేను మినిస్ట్రీ స్టార్ట్ చేసుకుంటానని కొత్తగా మినిస్ట్రీ కోదాడలో స్టార్ట్ చేశారు. ఆయన అబ్జెక్షన్ చేయలేదు, నో చెప్పలేదు. ఆ తర్వాత రమేష్ అనే ఒక బ్రదర్ వచ్చాడు. ఆయన కూడా సహవాసంలో కొంతకాలం కొనసాగినాడు. అన్న నేను కొత్తగా మినిస్ట్రీ స్టార్ట్ చేసుకుంటానంటే స్టార్ట్ చేసుకోవాలన్నాడు. ఆయన కోదాడలో కొత్తగా మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. అట్లా చాలామంది కోదాడలో సహవాసంలో వచ్చి ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళు కొత్తగా మినిస్ట్రీ స్టార్ట్ చేసుకొని సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆ తర్వాత అనేక మంది సేవలో ఉన్నారు. అంటే సామెల్ అంకుల్, జాషు అంకుల్, యేసుపాదవన్న ఆ దినాల్లో చక్కగా పరిచయం చేసేవాళ్ళు చేతి కింద అందుబాటులో ఉన్నారు. తర్వాత దేవోరా మహిళలోకి వెళ్ళింది, తను సేవకు సమర్పించుకుంది. ఇప్పుడు అప్పాజిపేటలో సేవ చేస్తున్న పౌలన్న సేవకు సమర్పించుకున్నాడు. ప్రస్తుతం షాలేం బ్రదర్
తాను సేవకు సమర్పించుకొని డాడీ దగ్గర చాలా సంవత్సరాలుగా డాడీతో పాటు ఉన్నాడు. తర్వాత అన్నయ్య చివరి రోజుల్లో కూడా మ్యారేజ్కి ముందు ఆయన కూడా సేవ చేయాలి, సంపూర్ణ కాల సేవ చేయాలనే ఆశతో సేవకు సమర్పించుకున్నాడు. నాన్నకి అది ఎంత సంతోషం అంటే పట్టరానంత సంతోషం. అందుకని ఆ సేవ చేయాలనేటువంటి ఆశతోనే మేరీ వదిన అన్నయ్య వాళ్ళ మిస్సెస్ ఆమెను వివాహం చేసుకున్నారు. వాళ్ళు కలిసి సేవ చేయాలని ఎంతో ఆశపడ్డారు. కానీ వదిన అంటే కలిసి సేవ చేయాలని ఎంతో ఆశపడ్డారు. దేవుని ఉద్దేశం అయింది. మా ఇంట్లో మరణ ఛాయలు అంటే ఏంటో తెలియదు, మరణం అంటే నాకు తెలియదు. మొట్టమొదటిగా 2021లో అన్నయ్య మహిమలోనికి వెళ్ళారు. ఆ రోజు ఒక అరగంట సేపు నన్ను మాట రాలేదు. ఒంటరిగా ఒక్కటి ఉన్నాను. అది ఆదివారం ఉదయం ఆరాధనకి వెళ్ళాలని హాస్పిటల్ నుంచి చాలా త్వరగా రిటర్న్ వెళ్ళిపోతున్నాను. కోదాడు సండే మినిస్ట్రీ కదా. ఫోన్ చేసినాడు అన్నయ్య, ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి మాట్లాడిస్తున్నాడు. చాలా ఇబ్బంది అయిపోతుంది అని మాట్లాడుతున్నాను. ఆయన మాట విని ఆ రోజు నేను ఆరాధనకు పోలేదు. ఆరాధన ఎగ్గొట్టానని చెప్పాను అన్నయ్య కోసం. రిటర్న్ మళ్ళా హాస్పిటల్కి వెళ్ళిపోయాను. బయట తచ్చాడుతున్నాను. కొద్దిసేపటికి డాక్టర్ పిలిచాడు. నో మోర్ అని చెప్పారు. దాదాపు అరగంట సేపు నేను ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తర్వాత గుండె నిబంధన చేసుకున్నాను. ఇన్ఫర్మేషన్ని కోదాడకు పంపించాను. దేవుని కృపను బట్టి వారు భౌతిక దేహాన్ని ఇచ్చారు. ఆ సమయంలో మా వదినమ్మ ఆమె కోవిడ్తో సఫర్ అవుతుంది. అన్నయ్య కూడా కోవిడ్ సెకండ్ వేవ్లోనే అలా అయింది. ఆమె విషయంలో భయపడి వీడియో కాల్లో మాత్రమే చూడగలిగింది. సమాధి కార్యక్రమానికి రాలేకపోయింది. కొద్దిమంది వచ్చారు, దూరంగా ఉన్నారు. ఆ దినాన్ని సహకరించిన వారందరికీ కోవిడ్ పాజిటివ్ అయింది. ఆ రోజు భూస్థాపన కార్యక్రమం చేశాను. వారం రోజులకు ఒక 4-5 రోజులకే మమ్మీ చాలా సఫర్ అవుతాను. నాకు అర్థం కాక వెళ్ళి ఆక్సిమీటర్ తీసుకొచ్చాను. పర్లేదు అప్పటిదాకా నా దగ్గర ఏంటి పల్స్ ఆక్సిమీటర్ కొనుక్కొని వచ్చాను హడావుడిగా. ఆమె పెట్టి చూశాను. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ చూపిస్తుంది. 42-45 అట్లా వస్తుంది. నాకు చాలా విపరీతమైన భయం వేసింది. అర్జెంటుగా వెళ్ళి సిటీ స్కాన్ చేయించాను. సిటీ స్కాన్లో ఒక లంగ్ అంతా పాడైపోయింది, ఇంకొక లంగ్ 50-60% డ్యామేజ్ అయింది అన్నారు. అప్పటికప్పుడు అంబులెన్స్ మాట్లాడుకొని అర్జెంటుగా నల్గొండకు తీసుకొని రావాల్సి వచ్చింది. నల్గొండలో అడ్మిట్ చేశాం. దేవుడు చిత్తమైంది, దేవుడి ఉద్దేశమైంది. దేవుడు మమ్మీని మహిమలోకి పిలుచుకున్నాడు. ఇక్కడే నల్గొండలో. ఆ రోజు మామయ్య పాల్ మామయ్య మోహన్ రావు మామయ్య, తర్వాత నాన్న దగ్గర సేవ చేసినటువంటి పాలన వీళ్ళే నాకు ఇక్కడ సహాయం చేసింది. ఆ రోజు సేవకుడు కోవిడ్ని బట్టి ఎవరు రాలేకపోయినారు. అన్న బాక్స్ తీసుకొచ్చాడు, మామయ్య అక్కడ పంపించాడు. నేను మమ్మీ దగ్గరే ఉన్నాను. ఆమెను తీసుకొని ఒంటరికి నేనే ఇక్కడికి ఎవరం లేదు. నాన్నకి అమ్మని చూడాలని ఆశ, హాస్పిటల్కి రావాలని చూడాలని నాకు ఆయన భయం. ఆయన ఆస్తమా పేషెంట్. అసలు కోవిడ్ టైంలో తట్టుకోవడం కష్టం అవుతుంది, ఆయన పోగొట్టుకోవడం కష్టం అవుతుంది. ఆయన అస్సలు రానివ్వలేదు. చివరిలో రాణించారు. నాకు భయం వేసింది. ఆ సమాధి పెట్ట ఓపెన్ చేసి అమ్మను ముట్టుకొని అమ్మను తాకి అట్లా చేసుకుంటే భయం వేసింది. నువ్వు ముట్టుకోకు, కోవిడ్ వస్తుంది, పిల్లల్ని రానివ్వలేదు. దేవుని కృపను బట్టి మేమే సమాధిని చేసాము. అయింది. దేవుడు ఎంత అద్భుతంగా కాపాడినారంటే ఆయన ఆస్తమా పేషెంట్, ఆయనకి కోవిడ్ ఇప్పటి వరకు పాజిటివ్ రాలేదు, ఎప్పుడు రాలేదు. చాలా చక్కగా కాపాడబడ్డాడు. నేను చాలా సంతోషించాను. ఎందుకంటే మా ఇంట్లో బలహీనమైనటువంటి శరీరం కలిగిన ఎవరికంటే నాన్నకి విపరీతమైనటువంటి అనారోగ్య సమస్య ఉంది. ఆయన విషయంలో చాలా బాధపడ్డాం. చాలా బలమైన వ్యక్తి ఎవరంటే మా అన్నయ్య.
ఆయన ఏ రోజు జ్వరం వచ్చిందని, దగ్గు వచ్చిందని, జలుబు వచ్చిందని పండుకున్న దాఖలా లేదు, హాస్పిటల్కి వెళ్ళిన దాఖలా లేదు. అత్యంత బలమైన వ్యక్తి కనుక చాలా భయపడ్డాను. దేవుని కృపను బట్టి దేవుడు కనికరించినాడు, కాపాడినాడు. ఆయనకి దేవుని మందిరం అంటే, సంఘం అంటే ఎంత ప్రేమ అంటే, ఈ చివరి దినాల్లో, లాస్ట్ డేస్లో క్రిస్మస్కి ఎవరిని పంపిస్తున్నాం? సండే ఎవరు? 31st ఎవరు? కోదడ ఎవరు? గోండ్రియాలు ఎవరు? కొండపూర ఎవరు? నన్ను పక్కన కూర్చోబెట్టుకుని రాసుకో ఎవరిని పంపించాలంటే పలానా వాళ్ళు పంపించు, పలానా వాళ్ళు. ఆయన చెప్పినట్టే చేయాలి. నేను సలహా ఇవ్వడానికి లేదు. నేను సలహా ఈయన పంపిద్దాను, ఆయన పడదు, ఈయన వీడోదు, వాడు వీడని అనేస్తాడు. ఆయన మొహమాటలు, వీడోదు, వాడు ఎవరిని పంపించదు అనేవాడు. కనుక ఆయన ఎవరు చెప్తే అట్లనే, వాళ్ళ అందుబాటులో లేదంటే ఈయనను పంపించాడు. లాస్ట్ మినిట్ వరకు కూడా ఇదంతా క్లియర్ చేసేసినాడు మినిస్ట్రీ అంతా. రేపు సండేకి ఎవరు వెళ్ళాలో క్లియర్ చేసినాడు, 31st ఫస్ట్కి ఎవరు వెళ్ళాలో బ్రాంచెస్కి, వాటన్నింటి మినిస్ట్రీ అంతా ముందుగానే ఎవరెవరికి చెప్పాలి ఏంటి అంతా క్లియరెన్స్ చేసినాడు. దేవుని సంఘం అంటే ఆయనకు అంత ఇష్టం. నేను చర్చ్ రేపు వెళ్తున్నానంటే హాస్పిటల్ నుండి, ఎలా నీకే చర్చ్ లేదా, నాకు లేదా, నేను ఇక్కడ హాస్పిటల్లో పడున్నాను కదా, నువ్వైతే సంఘంలో సేవ చేసుకుంటావు, నేనేమో నెలల తరబడి వారాల తరబడి ఇక్కడ ఉండాలా, నా సంఘానికి పోతా, ఆ సంఘం సంగతి ఏంటి? ఆయనకు దేవుని మందిరంలో పనిచేయడం అంటే అంత ఆసక్తి. చివరి దినాల్లో ఆయనకు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఎవరు పిలిచినా కాదనకుండా ఆటో మాట్లాడుకుంటాడు. ఆయన బస్సు ఎక్కలేడు, ఆటో మాట్లాడుకుంటాడు, ఆటో ఎక్కుతాడు, ఎక్కడికైనా ఆటోలో వెళ్ళిపోతాడు, పరిచయ చూసుకుంటాడు, వస్తాడు. ఫ్యామిలీ అంటే కూడా అంత ప్రేమ. మొన్న కూడా హాస్పిటల్ బెడ్ మీద ఉంది, అరే మా అబ్బాయి గారికి డబ్బులు పంపించి ఫోన్పే చేయి, ఏ నెంబర్కి చేయాలి ఆయనే చెప్తాడు, ఈ నెంబర్కి ఫోన్పే చేయి, పంపించావా, వెళ్ళిందా అని కనుక్కుంటాడు. వాళ్ళ చెల్లెళ్ళన్నా, అక్కలన్నా, ఫ్యామిలీ మెంబర్స్ అంటే విపరీతమైన ప్రేమ. వాళ్ళ చెల్లెలు తేజతమ్మ ఇంతకు ముందు సాక్ష్యం చెప్పినటువంటి వసంత నగర్లో ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర పనిచేసేటువంటి మామయ్య వాళ్ళ మిస్సెస్, నాన్నగారి చెల్లెలు, ఆమెకి కోవిడ్ వచ్చింది. కోవిడ్కి ముందు ఆమె కిడ్నీ పేషెంట్, డయాలసిస్ ఆయనే ఇక్కడే ఉండి చేయించాడు, నా దగ్గరే పెట్టుకొని చేయిస్తాను. ఎంతో మంది అనారోగ్యంతో ఉన్నప్పుడు తన దగ్గరే పెట్టుకున్నాడు. మా పెద్దమ్మ, మమ్మీ వాళ్ళ పెద్దక్క, ఆమె బాగాలేనప్పుడు, ఖాళీ అయిపోయినప్పుడు తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ ఫ్యామిలీస్ నుంచి ప్రతి ఒక్కరు పిల్లలు కూడా ఇక్కడ పంపించేవారు. వాళ్ళ పిల్లల్ని ఏదైనా సెట్ చేయాలి అంటే ఎవరి దగ్గరికి రావాలంటే నా నాన్న దగ్గర. ఫ్యామిలీలో నుంచి అక్కడ వచ్చేవారు, ఉండేవారు. కొంతమంది తట్టుకునేవారు, కొంతమంది తట్టుకోలేరు. తట్టుకున్న వాళ్ళందరూ దేవుని కృపను బట్టి గొప్ప వాళ్ళు అయినారు. కొంతమంది నన్ను, నీకు చాలా ధైర్యం ఉంది, నువ్వు చాలా తట్టుకోగలుగుతున్నావు, అన్నింటినీ ఎదుర్కోగలుగుతున్నావు, అన్నింటినీ ఫేస్ చేయగలుగుతున్నావు, అది చర్చ్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా. ఇంత ధైర్యము, అంత ట్రైనింగ్ ఎవరు అంటే నాన్నగారు, అందులో సందేహమే లేదు. నేను ఎవరితో చెప్పుకోలేకపోయినా నా రోల్ మోడల్ ఎవరంటే నాన్న. ఆయన క్రమాన్ని చూపించాడు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఒకవేళ నేను వాక్యం చెప్పినప్పుడు ఏదైనా తప్పు చెప్తే ఏం చెప్పినా వాళ్ళకి బుద్ధి లేనాడు, అట్లనే నా చెప్పేది. అట్లా మాట్లాడతారు ఎవరైనా. ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు అంటే చాలా సీనియర్ దైవ సేవకుడు ఒకసారి క్రిస్మస్కి మా దగ్గరికి వచ్చి ఆయన వాక్యం చెప్పేటప్పుడు బైబిల్లో అసలు క్రైస్తవుడు అనే పదమే లేదు అని అన్నాడు. వెంటనే మెసేజ్ అయిపోయిన తర్వాత ఆయన కూర్చున్న తర్వాత ఈయన లేచి బైబిల్ ఓపెన్ చేసి, బైబిల్లో క్రైస్తవుడు అనే పదం ఎక్కడెక్కడ ఉందో చదువుదాం అని చెప్పి తీసి బైబిల్లో క్రైస్తవుడు ఎక్కడెక్కడ ఉందో వచనాలు చదివించినాడు. అంటే ఎవరైనా పొరపాటున ఏదైనా టీచ్ చేస్తే వెంటనే కరెక్ట్ చేసేస్తాడు, అక్కడే కరెక్ట్ చేసేస్తాడు. ఉదయకాలం వాక్యం చెప్పిన విజయదరన్న మీ చైతన్యపూర్లో ఉన్నప్పుడు బైబిల్ స్టడీస్ తీసుకున్నారని వచ్చేవాడు. అంటే మా విజయదరన్న కూడా అన్నాడు, ఏం చెప్తున్నాడు రా అంటే, ఒకవేళ ఏదైనా తేడా అనిపిస్తే ఎక్కడైనా ఆయనకి ఏదైనా అర్థం కాకపోతేనో, ఇబ్బంది అనిపిస్తేనో డైరెక్ట్ ఉప్పు సూటిగా అనేస్తాడు, మొహం మీద అనేస్తాడు, నిర్మోహమాటంగా మాట్లాడేస్తాడు. దేవుని కృపను బట్టి ఆయన కోదాడలో పరిచర్య ఆరంభించుకున్నటువంటి ప్రతి 10 సంవత్సరాలకు ఒక బ్రాంచ్ ఆరంభించి, మధ్యలో చాలా బ్రాంచెస్ అయినాయి. గోండ్రియాలో 1993లో బిల్డింగ్, అది
మందిరం స్టార్ట్ చేశారు. పరిచయం ఎప్పటి నుంచో అయింది. నారాయణపురంలో 2003లో మందిరం ఆరంభించారు. కాపుగల్లు 2013, విజయరాజన్న కాపుగల్లు 2013 ముందుకు కొన్నాము, కానీ టేబుల్ స్టార్ట్ చేశారు 2001 టేబుల్ స్టార్ట్ చేసింది 2003 స్టార్ట్. నారాయణపురంలో 93 సారీ 83లో గోండ్రేల, నేను తప్పు రాస్తాను. గోండ్రేలలో 83, 93 నారాయణపురం, 2001-2003లో టేబుల్ స్టార్ట్ చేశారు కాపుగల్లు. తర్వాత 2013 ఎక్కడైంది పరిస్థితి గ్యాప్ వచ్చినట్టు. 2023లో కొండాపురంలో మందిరం 10 years గ్యాప్ వచ్చింది. నేను అవి చూస్తే ఆయన బ్రాంచెస్లో ఎంత చక్కగా పరిచయం చేసినారంటే, మొన్న 48th యానివర్సరీ పెట్టుకున్నాం కోదాడలో, 40వ వార్షికోత్సవం. అన్ని బ్రాంచ్ల నుంచి వచ్చారు. మందిరం కోదాడ మందిరం సరిపోదని ఫంక్షన్ హాల్ తీసుకున్నాం. ఫంక్షన్ హాల్లో కూర్చోడానికి కూడా ప్లేస్ సరిపోలేదు, కింద కూర్చోడానికి ప్లేస్ సరిపోలేదు. అందరూ నిలబడ్డారు, విపరీతంగా నిలబడ్డారు. ఆయన పరిచర్య చాలా అద్భుతంగా వ్యాపించింది. ఈ చివరి దినాల్లో నాకు చాలా తోడుగా ఉంది షాలిం బ్రదర్. మన మిస్సెస్ ప్రస్తుతం టైఫాయిడ్తో బాధపడుతుంది. డెలివరీ మొన్ననే ఫ్రైడే రోజు అయింది. తనకు బాబు పుట్టాడు, బాబుకి జాండీస్ ఉంది. షాలిం ఎక్కడ? షాలిం ఇప్పుడు ప్రస్తుతం హెబ్రోన్ నుంచి పంపించబడి నాన్న దగ్గర నాన్న చూసుకుంటూ, అది నాన్న సహాయకారిగా ఉంటూ పరిచయంలో సహకరిస్తున్నారు. తర్వాత ఈ చివరి దినాల్లో అభినందన బ్రదర్ కూడా బాలాజీ నగర్, ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలియదు, నాన్న దగ్గరికి వచ్చాడు నేరుగా. దేవుడు నాకు చూపించాడు, నాన్నతో పాటు ఉండమని చూపించాడు. కోదాడలో ఏ సేవకుల దగ్గరికి పోవద్దు, నాన్న దగ్గరికి పోమని దేవుడు నాతో మాట్లాడాడని. ఎక్కడ అభినందన కూడా చివరి రోజుల్లో నాకు ఎంతో సహకారంగా హాస్పిటల్లో ఉన్నారు. దేవుడు అద్భుతంగా పరిచయం జరిగించాడు. నేను సేవకు సమర్పించుకోక ముందు మా నాన్న వేరు, నేను సేవకు సమర్పించుకున్న తర్వాత నా విషయంలో నాన్న వేరు. సేవకు ముందు చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్ ఉండేది నా విషయంలో. రెస్పెక్ట్ అంటే ఉద్యోగం చేస్తున్నాను కనుక ఉద్యోగం చేసి వస్తున్నాడు. ఎప్పుడైతే నేను ఫుల్ టైం సేవకు సమర్పించుకున్నాను, ఉద్యోగం మానేశానో, అప్పటి నుంచి నాకు ట్రైనింగ్ మొదలైంది. వీళ్ళు సేవకు సమర్పించుకున్నప్పుడు ఎట్లాంటి ట్రైనింగ్ ఉందో, నేను ఫుల్ టైంకి వచ్చానన్న తర్వాత ఆయన వైఖరి మారిపోయింది. అప్పటి నుంచి ఆయన తండ్రిగా కాదు, ఒక సేవకునిగా నాకు ఎలా బుద్ధి చెప్పాలో, ఎలా అంటే చెప్పాడు కదా పౌలన్న, సమర్పత లే అంటాడు కదా, సేమ్ అంతే. బైబిల్ చదువుకోలేకపోతే పత్రికలు పట్టుకొని పోరాదు. ఏం శాలిమా అన్నాడా? ఎందుకు పడుకున్నావు, పత్రికలు పట్టుకొని పో, వీధిలో తిరగరాదు, స్వార్థ చేయడం. అస్సలు కూర్చున్నాడు. దేవుని క్రమం ఏంటో, దేవుని వాక్యం పట్ల ఎలా ఉండాలో కొన్ని సంగతులు చెప్పాడు. తర్వాత సంఘాలు ఇచ్చిన అవుతుంటే, అది రూజువెల్ట్ గారు కానీ, రమేష్ గారు కానీ, ఇంకా గోండ్రాలో కానీ పలు చోట్ల సంఘాలు ఇచ్చిన అవుతుంటే నేను అడిగా, ఏం బాబు నీకు ఏం బాధ లేదా? ఇల్లు అక్కడ ఒక సంఘం ఓపెన్ చేస్తాడు, ఖమ్మం క్రాస్ రోడ్లో ఒక సంఘం అంటారు. అక్కడ ఎవరు విడిపోలేదు, కానీ వేరే కొత్తగా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ శ్రీనివాసది దగ్గర అక్కడ ఒకటి అంటారు, అక్కడ ఒక బ్రాంచ్ అంటారు. సువార్త చేసుకుంటే అడ్రస్ అది చెప్తారు, హెబ్రోన్ మందిరం అంటే అడ్రస్ అది చెప్తారు. సువార్త చేసుకుంటే అడ్రస్ ఇది చెప్తారు. ఇదేమో ఎప్పటి నుంచి ఉంది, ఏం బాబు నీకేం బాధ లేదంటే, కానీరా ఎన్ని ఎక్కువ మందిరాలు ఉంటే అంత ఎక్కువ సేవ జరుగుతుంది. వాళ్ళు కష్టపడతారు, మనం కష్టపడతాం, కష్టం ఎక్కువ అవుతుంది, పని ఎక్కువ అవుతుంది, పరిసరం ఎక్కువ అవుతుంది. నేను ఒక్కడిని తిరగలేను, ఇంకో 2-3 అయితే వాళ్ళు కూడా తిరుగుతారు. చేయడం పాజిటివ్గానే తీసుకున్నాడు, కానీ ఎప్పుడు అరే అట్లా చేశాడు దుర్మార్గంగా, ఇట్లా చేశాడని ఎప్పుడూ అనలేదు. ఆయన దృక్పథం అంతా ఏంటంటే, కక్ష చేత కానీ విష చేత కానీ సువార్త ప్రకటించబడాలి, సువార్త జరగాలి. ఒకరోజు సువార్త ఓపెన్ అయి చేసుకుంటే పోలీస్ కానిస్టేబుల్ వచ్చి పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళ్తున్నాను, ఆపి ఎవరు ఇచ్చారు నీకు పర్మిషన్ అంటే, నాకు పర్మిషన్ పైనుంచి ఉంది అని చెప్పాడు. ఆయన ఉండడమే కానిస్టేబుల్ లేక పోలీస్ ఆయన లెక్కనే ఉంటాడు నాన్న. ఆ కటింగ్ కానీ ఆ దినాల్లో చూస్తే పోలీసు వాడు అనుకుంటారు, నాకు పర్మిషన్ పైనుంచి ఉంది అనగానే వెళ్ళిపోయినాడు. పైనుంచి అంటే ఈయన అర్థం పైనుంచి అంటే సర్వలోకంలో ఉంది మాకు పర్మిషన్, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త కనుక నాకు పైనుంచి ఉంది పర్మిషన్ అని చెప్పాడు. పైకి చూపించేవాడు.
సో చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకా ఏం చెప్పదలుచుకోవట్లేదు, ముగించేస్తాను. ఓకే, ఆయన మరణం ఎలా సంభవించింది అనే దాని గురించి అందరూ అడుగుతున్నారు నన్ను. ప్రతి ఒక్కరికి చెప్పలేను కనుక ఒక 2 minutes అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెల రోజుల కిందట తను నడవలేకపోతున్నాడు. ఆయన ఎప్పుడైనా నా దగ్గరికి వస్తాడంటే బలహీనతలో నుండి తన పని తాను చేసుకోలేనప్పుడే నా దగ్గరికి వస్తాడు. ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడి ఆయన పని ఆయన చేసుకునేంత వరకు నా దగ్గరికి రాడు, నా అవసరం లేదు. సో శాలెం ఉంటారు, వాళ్ళందరూ చూసుకుంటారు, నడిచిపోతారు. ఎప్పుడైతే తన పని తాను చేసుకోలేడో నడవలేడో అప్పుడు వస్తాడు. నెల కిందట నవంబర్లో 21వ తారీఖు మా దగ్గరికి వచ్చారు. డైరెక్ట్గా హాస్పిటల్ తీసుకెళ్ళిపోలేదు, ఇంటికి తీసుకురాలి. హాస్పిటల్ తీసుకెళ్ళారు, చూశారు, హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్నప్పుడు ఆయనకి యూరిన్ బ్లడ్ వస్తుంది. వాళ్ళకి అర్థం కాదు ఎందుకు హెమచూరియా వస్తుంది, రీజన్ ఏంటి అని దాన్ని టెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ లోపల ఆయన నడవడం మొదలైంది, చక్కగా నడుస్తున్నాడు. ఇంటికి వచ్చేసాడు, డిశ్చార్జ్ అయ్యాడు. నేనే డిశ్చార్జ్ చేయమని అడిగాను, ఇక్కడ ఉండలేడండి, మా ఇంటి దగ్గరకు వచ్చాడు. ఇంటి దగ్గర ఉంచే ఆయనకు డాక్టర్స్ చెప్తున్న సలహా మేరకు అన్ని స్కాన్స్ చేయించారు. వాళ్ళకి సందేహం వచ్చింది, అబ్డమన్ స్కాన్ చేయించారు. అబ్డమన్ స్కాన్ చేస్తే రైట్ సైడ్ కిడ్నీ చాలా పెద్దగా కనబడుతుంది, అందులో టిష్యూ కనబడుతుంది, ట్యూమర్స్ కనబడుతున్నాయి, ఇది క్యాన్సర్ అయి ఉండొచ్చు అన్నారు. దాని కొరకు ఏం చేయాలి, పెట్ సిటీ చేయాలి. హాస్పిటల్కి తీసుకెళ్ళాం, పెట్ సిటీ చేయించాం. పెట్ సిటీ చేస్తే వాళ్ళు కూడా అదే డీటెయిల్స్ ఇచ్చారు. మరి కిడ్నీలో క్యాన్సర్ ఉంది, వేరే వాటికి ఏమైనా స్ప్రెడ్ అయిందా అంటే వేరే వాటికి వేటికి స్ప్రెడ్ కాలేదు, లంగ్స్కి లేదా కొంచెం ఉన్నట్లు అనిపిస్తుంది కానీ అదేం కాదు అన్నారు. ఆ తర్వాత DTPA స్కాన్ చేయించారు. 2 కిడ్నీస్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, 2 కిడ్నీస్లో రైట్ కిడ్నీ క్యాన్సర్ ఉంటే లెఫ్ట్ కిడ్నీ నార్మల్ సైజ్ కంటే చాలా చిన్నగా ఉంది. ఆ కిడ్నీకి సరైనటువంటి ఫంక్షనింగ్ లేదు, చాలా పూర్గా ఉంది. వాళ్ళు చెప్పారు డయాలసిస్ చేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా డయాలసిస్. నాన్నకి వాళ్ళ చెల్లెలకి డయాలసిస్ చేయించాడు కనుక ఆ కష్టం ఏంటో తెలుసు. సస్సేమీర్ అన్నాడు, నేను డయాలసిస్ చేయించుకున్నాడు, సర్జరీ చేయించుకున్నాడు. సరే అని ఇంట్లో అట్లనే ఉంచాము. ఒకరోజు విపరీతమైన పెయిన్తో బాధపడ్డాడు. యూరిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయింది, బ్లడ్ రావట్లేదు, బ్లాడర్ ఫిల్ అయిపోయింది, విపరీతమైన పెయిన్, తట్టుకోలేకపోయినాడు. ఉదయం సుహాసిని చెప్పినట్టుగా నేను మినిస్ట్రీకి వెళ్ళాను, నేను పరిచర్యకి వెళ్ళాను, ఆయన ఇంట్లో ఇబ్బంది పడుతున్నాడు, వీడు నన్ను వదిలేసి ఎట్లా పోయినాడు, నాకు ఇంత బాధిస్తుంటే బుక్ చేస్తా ఉన్నారు, బుక్ చేస్తుంటే బుక్ అవ్వట్లేదు. ఎఫ్ఐఎం హాస్పిటల్కి బుక్ చేస్తున్నాడు, ఆటోలు రావట్లేదు. అదే ఒక్క ఆటో లేదా మీకు ఒక్కడికి ఫోన్ చేస్తారు అడగాని, ఎందుకంటే కోదాడలో ఆయనకి 4-5 ఆటో వాళ్ళు ఉంటారు. ఒకటి కాకపోతే ఇంకొక ఎవరికొకరు ఫోన్ చేసి టైంకి పిలుస్తుంటాడు, తింటున్నాడు. ఈ లోపల ఆటో బుక్ అయింది, హాస్పిటల్కి వచ్చినారు. యూరిన్ బ్యాగ్ క్యాథెటర్ వేసినారు, క్లీన్ అయింది. క్యాథెటర్ వేసిన తర్వాత మొత్తం పెయిన్ తగ్గింది అన్నాడు. 1 గంట 2 గంటలు మళ్ళీ పెయిన్ మొదలైంది, విపరీతంగా మొదలైంది. ఈవెన్ యూరిన్ బ్యాగ్ ఉన్నా కూడా మొదలైంది. అప్పుడు బ్లాడర్ వాష్ చేయడం మొదలుపెట్టాం. ఆ బ్లాడర్ వాష్ చేయడం మాకు తెలియదు, అసలు అదొకటి ఉంటుందని కూడా తెలియదు. ఆ డాక్టర్స్ కూడా ఆ విషయం తెలియట్లేదు కనుక చాలా బతికిలాడితే చాలా పెయిన్ తర్వాత బ్లాడర్ వాష్ ఇస్తే క్లియర్ అయింది. అట్లా ప్రతిరోజు ఆయన చనిపోయేంత వరకు ప్రతిరోజు బ్లాడర్ వాష్ ఇస్తూనే కంటిన్యూ అయినాం ఆ పెయిన్ తగ్గడానికి. ఆ పెయిన్ తట్టుకోలేక సర్జరీ చేయించుకోవడానికి ఒప్పుకున్నాడు. దేవుని కృపను బట్టి శనివారం సర్జరీ కావాల్సి ఉంది. తెలియకుండా మేము ఒక మెడిసిన్ వాడాము, బ్లడ్ థిన్నర్స్ స్టాప్ చేయాలి సర్జరీకి ముందు. బ్లడ్ థిన్నర్స్ వేయకూడదు, ఎందుకంటే బ్లీడింగ్ అయిపోతుంది. మాకు తెలియకుండా బ్లడ్ థిన్నర్స్ ఇచ్చేసాం, డాక్టర్స్కి తెలియకుండా. ఆయన చాలా తిట్టేశారు, ఎట్లా ఇచ్చారు మీరు అని. దానికోసమనే 2-3 days సర్జరీ పోస్ట్పోన్ చేసి మండే రోజు ఈవినింగ్ సర్జరీ చేశారు. సర్జరీ సక్సెస్ఫుల్గా అయింది. మాకు ఎలా అర్థమైంది అంటే ఆయన బయటికి మాట్లాడుకుంటూనే వచ్చాడు థియేటర్ నుంచి. 6 గంటలన్నర సర్జరీ అయింది. 6 గంటలకి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు, 12:30కు బయటకు తీసుకొని వచ్చారు. బయటకు వచ్చేటప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాటలన్నీ అర్థమైనాయి. ఆ రోజు రాత్రి ఏమైందో తెలియదు, తనకు వేసినటువంటి ఏదైతే డ్రెస్సింగ్ ఉందో ఊడబికేసినాడు. నేను అక్కడ పక్కనే ఉన్నాను, వాళ్ళు చేతులు కట్టేసినారు. ఇక ఊడబికేసుకుంటే కష్టం అవుతుంది. చేతులు కట్టేస్తే విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళాడు. నేనేమన్నా గొడ్డునా, నేను సేవకుని కాదా, గొడ్డును కట్టేసినారు. వాళ్ళ ప్రొసీజర్, డాక్టర్స్ ప్రొసీజర్, సహకరించినట్టు చేతులు కట్టేస్తారు. నాకు చాలా బాధ అనిపించింది ఆయన అన్న మాటలు.
ఆయన చేతులు కట్టడానికి ఇగో ఈయన కూడా ఒప్పుకున్నాడు. ఎవరు? చాలా మంది ఒప్పుకున్నాడు. మన అబద్ధం గతంలో ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నారంటే చేతులు కట్టకపోతే ట్రీట్మెంట్ జరగట్లేదు. నేను వెళ్ళాను, రాత్రి వెళ్ళి ఆ చేతులు కట్టడానికి ఇచ్చేసి నేనే దగ్గరుండి ప్రతి క్షణం అనుక్షణం చెయ్యి కదిలిస్తే ఆ బాబు అని ఇట్లా, చేయి కదిలిస్తే ఆ బాబు అని ఇట్లా 20 నేను అక్కడ ఉన్నంతసేపు 24 గంటలు లేకపోతే ఎంతసేపు ఉన్నా నిద్రపోకుండా ఆయన చేతిని జాగ్రత్త కట్టకుండా, ఎందుకంటే కట్టేస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. అట్లా కనిపెట్టుకుని ఉండాల్సి వచ్చేది. లేచాడు, నడిచాడు. 25వ తారీఖు క్రిస్మస్ రోజు ఉదయం పరిచర్యకి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి. కనీసం ఉదయం 10:30 అవుతోంది, 11 అవుతోంది. ఈయన నన్ను వదిలిపెట్టట్లేదు. నాకు ఒక మాట చెప్పారు, బాబు వెళ్ళేసి వస్తానని చెప్పి వెళ్ళి పరిచయం ముగించుకొని మళ్ళీ రిటర్న్ వచ్చాను. వచ్చిన తర్వాత ఆయన లేచి నడిపించాము, వాక్ చేశాడు, అంతా నడిచాడు, కూర్చున్నాడు, భోజనం కూడా చేశాడు. అప్పటి వరకు అంత ఓన్లీ లిక్విడే ఇచ్చాం, అప్పుడు ఉప్మా ఇచ్చాం, తిన్నాడు, చక్కగా ఉన్నాడు, పడుకున్నాడు, చేతులు కట్టేయలేదు. ఆయన ఇబ్బంది పడుతున్నాడు. నేను ఏది చెప్తే పెట్టుకోవాలి, సమస్య లేదంటే పెట్టుకునేవాడు, ఒప్పుకునేవాడు. వాళ్ళకి కూడా ఏమర్థమైందంటే డాక్టర్స్కి ఐసీయూలోకి ఎవరికి రానియకూడదు, కానీ వీళ్ళ అబ్బాయిని మాత్రం 24 hours ఐసీయూలో ఉంచాలి. నన్ను అక్కడే ఉంచుకున్నారు, నేను అక్కడే కూర్చున్నాను. సార్ మీరు 10 సార్ మీరు చెప్తేనే వింటున్నాడు. నరాలన్నీ చచ్చిపడిపోయినాయి, ఎక్కడ వాళ్ళకి దొరకట్లేదు. సెలైన్ బాటిల్ పెట్టడానికి సెంట్రల్ లైన్ వేశారు, దానికి కూడా సహకరించలేదు. నేను చెప్తే కొంచెం ఒప్పుకున్నాడు. అక్కడ నుంచే ఇంజెక్షన్స్ అన్ని కూడా మొదలు పెట్టారు. ఏమైందో తెలియదు. సడన్గా రాత్రి క్రిస్మస్ రోజు రాత్రి 10:30 ఆ టైంకి సాచురేషన్స్ పడిపోవడం మొదలైంది. మేమందరం అక్కడే ఉన్నాం, డాక్టర్స్ కూడా అక్కడే ఉన్నారు. సడన్గా లేచి సిపిఆర్ చేయడం మొదలుపెట్టారు. నాకు అర్థం కాలేదు. ఆమె నన్ను తిడుతోంది, సార్ చేతులు కట్టేయమంటే మీరు ఊరుకోలేదు, చెప్పలేదు, వినలేదు, ఫుల్ చేతులు కట్టేసి ఇట్లా అయ్యేది కాదు కదా. ఏం లేదు, ఆయన జస్ట్ ముక్కులో దగ్గు వస్తుందని మాస్క్ తీసేస్తున్నారు, ఆక్సిజన్ మాస్క్ తీసేస్తూ ఉంటే సాచురేషన్ తగ్గిపోతుందని వాళ్ళ అనుమానం. చేతులు కట్టేస్తే తీసేసుకునేవాడు కాదు. ఆయన దగ్గు వస్తుందంటమ్మా అని చెప్పి నేను ఉమ్మడానికి ఏదో పెట్టాను. వామిటింగ్ చేసేస్తున్నాడు, కళ్ళు తేలేస్తున్నాడు. వాళ్ళు సిపిఆర్ చేస్తున్నారు, చాలా ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 2 hours వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈసీజీలో హార్ట్ బీట్ కనిపిస్తుంది. సార్ హార్ట్ బీట్ కనిపించేటప్పుడు మేము డెత్ డిక్లేర్ చేయము, మరణించాడని చెప్పమన్నారు. సరే, తర్వాత ఇంట్యూబేషన్ చేస్తామన్నారు, వెంటిలేటర్ పెడతామన్నారు. పెట్టండి అన్నారు. వెంటిలేటర్ మీద ఉన్నాడు. అయితే దేవుని కృపను బట్టి దేవుని పిలుచుకున్నాడు, అద్భుతమైంది. తర్వాతి రోజు, నాట్ క్రిస్మస్ డే, తర్వాతి రోజు ఉదయం 26th ఎర్లీ అవర్స్లో 12:45కి ఆయనకు ఈసీజీలో లైన్ ట్రైన్ వాళ్ళు ఎవ్రీ సెకండ్ చెక్ చేస్తారు, అక్కడే నిలబడి చెక్ చేస్తున్నారు. ఆయన చనిపోయిన తర్వాత డాక్టర్, అక్కడ ఉండే డ్యూటీ డాక్టర్ నాకు చెప్తుంది, సార్ మీరు గమనించారా, మీ నాన్నగారు చనిపోయే ముందు వేడి ఇట్లా పైకి చూపిస్తున్నారు, చూసారా మీరు అని అన్నాడు. లేదు మేడం, నేను చూడలేదు సార్, ఆయన ప్రిపేర్డ్గా ఉన్నాడు, దేవుడు ఆయన పిలుస్తున్నాడని అర్థమైంది, అందుకొరకు ఆయన వేలు పైకి చూపిస్తున్నాడని ఆమె సాక్ష్యం ఇచ్చింది. షీఈస్ నాట్ ఎ క్రిస్టియన్, ఆమె క్రైస్తవురాలు కాదు. ఆమె సాక్ష్యం ఇచ్చింది, చేయి పైకి చూపిస్తున్నాడు. ఇది గాడ్స్ కాల్ సార్, దేవుని పిలుపుది. ఆయన చనిపోతాడని మేము ఎవరు ఊహించలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని అన్నాడు. ఆయన చనిపోయే కొన్ని నిమిషాలకు ముందు మేము మాట్లాడుతున్న సంభాషణ మీతో చెప్తాను. ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుందాంరా అన్నాడు. సరే బాబు, ఏం చదువుతున్నాం? ఈరోజు పోస్టర్ చదువుతున్నాం. ఏంటిది? మత్తయి సువార్త 3వ అధ్యాయం. అబద్ధం గారు కూడా ఉన్నాడు. అన్న అంటే ఇంతమంది ఉండొద్దు అంటున్నారు వాళ్ళు. అన్న నువ్వు వెళ్ళి చదువుకోలే, మీ రూమ్లో చదువుకో, మేము చదువుకుంటాం లేదని అన్నను పంపించి నాన్న నేను ఇద్దరమే ఉన్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం ఫ్యామిలీ పోస్టర్ చదివినాం. చదవడం అయిపోయింది, ప్రార్థన చేశాము, ఆమె అన్నాం. ఆ తర్వాత 2 సెకండ్లకు లేచి, అరే వారి అమ్మాయి గ్రామానికి నడిచిపోతున్నారురా అన్నాడు. ఏంటి బాబు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నా. వాళ్ళు అమ్మాయి గ్రామానికి నడిచిపోతున్నారు. అమ్మాయి గ్రామానికి నడిచిపోయేది ఎక్కడుంది బైబిల్లో? నేను చదివింది మత్తయి సువార్త 3వ అధ్యాయం. నువ్వేంటి లూకా సువార్త చివరి అధ్యాయం చెప్తున్నావు? లూకా సువార్త 24వ అధ్యాయంలో ఉంది అమ్మాయి గ్రామానికి నడిచిపోయారని. మనం మత్తయి సువార్త స్టార్టింగ్లోనే ఉన్నాం, నువ్వు ఎండింగ్ కథ చెప్తున్నావేంటి?
ఇట్లనే చెప్తే నువ్వు బేతనీకి పోతావు. ఎందుకంటే లూకా సువార్త 24 చివరి వచనాల్లో వారిని బేతనీ వారికి తీసుకొని పోయి వారిని ఆశీర్వదించనుంది. బేతనీ అంటే కోదాడ మందిరం. అది అంటే ఆయన పుట్టిల్లు అనుకోవాలి దాన్ని. నిజానికి మా పుట్టిల్లు అది కాదు. ఇక్కడ చెప్పినట్టుగా మాకు ఊరు లేదు. ఇప్పుడు మేము కరీంనగర్ వెళ్తే అక్కడ వాళ్ళు అడుగుతారు ఏ ఊరు బాబు మీది అని. ఎందుకంటే అక్కడ మాకు ఏ ఆనవాళ్ళు లేవు. ఆయన అన్ని వదిలేసుకుని వచ్చాడు. పొలము ఉంటే ఇల్లు ఏరున్న అన్ని వదిలేసుకుని సేవకు వచ్చినాడు. దాని గురించిన ఆలోచన ఎప్పుడూ చేయలేదు, ఇప్పటికీ చేయలేదు. అదే మాకు కూడా నేర్పించడం మొదలు పెట్టినాడు. అక్కడే నేను కూడా నేర్చుకున్నాను. అన్ని వదిలేసి పరిచయకు వచ్చేసినాడు. వచ్చిన తర్వాత బేతనీలోకి వచ్చినప్పుడు ఎవరైనా అంటే ఇందాక చెప్పారు కదా, రూబెన్ గారు అంటే ఏ రూబెన్ గారు అని అడుగుతారు. షోలాపూర్ రూబెన్ గారు, ఎందుకంటే రూబెన్ గారు చాలా మంది ఉంటారు. ఏ రూబెన్ గారు అని. అప్పుడు కోదాడ కోదాడ అనేది ఇంటి పేరుగా మారిపోయింది. 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నన్ను కూడా అడుగుతారు మీ దేవుడు అని. నేనేం చెప్పాలో అర్థం కాదు. ప్రస్తుతం నేను ఎక్కడ సేవ చేస్తున్నానో అదే నా ఊరి కింద చెప్పి అట్లా కాదయ్యా మీ సొంత ఊరు ఏది. ఏం చెప్పారు సొంత ఊరు? కోదాడలో మా నాన్నగారు మా కోసం ఏ స్థలము, ఏ పొలము, ఏ ఇల్లు, ఏ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమీ ఉంచలేరు. ఆయన చేసిన 44 సంవత్సరాల సేవ పరిచర్యలో వచ్చిన ప్రతి పైసా దేవుని మందిరానికి, దేవుని ఇంటి కొరకే ఖర్చు పెట్టాడు. కానీ ఆయన ఎక్కడ అంటే మా విషయాల్లో కూడా మా అవసరతలకు అక్కర్లకు ఇచ్చేవాడు. కానీ ప్రాపర్టీ స్థిరాస్తిని మాత్రం ఏది ఉంచలేదు. ఏది మా పేరున ఆయన పేరున లేదు. అన్ని సంఘానికి, దేవునికి. ఆ తర్వాత కొన్ని ఇష్యూస్ కూడా వచ్చినాయి. కొన్ని సమస్య ఏంటంటే ఇది మందిరము, ఇది ఆయన పేరు మీద ఉంది, ఆయన పేరు మీద ఉంది కనుక దీని విషయంలో ఆస్తి వాటాలు వస్తాయని మా వదినమ్మతో ఖచ్చితంగా చెప్పిన, వదినమ్మ నాకు వాటా ఉందంటే ఖచ్చితంగా నీకు కూడా వాటా ఉంటుంది. నాకు వాటా లేదంటే నీకు కూడా ఇది మందిరం, ఇది దేవుని మందిరం. ఆయన పేరు మీద ఒకవేళ ఉంటే ఉండొచ్చునేమో, సంఘాలు ఉన్నాయి ఆయన దినాల్లో, ఆయన ఉన్నప్పుడు ఆయన పేరు మీద రాసిన ఒకవేళ ఉంటే ఉండొచ్చునేమో. అది సంఘానికి సంబంధించింది కానీ మన సొంత ఆస్తి ఎప్పటికీ కాదు. అది దేవునికే చెందుతుంది, మనకు రాదు. ఇంకా వదిన కొంచెం బాధపడ్డారు కానీ అర్థం చేసుకున్నారు కనుక కొంచెం ఆ డిస్టర్బెన్సెస్, ఆ ఇబ్బందులు లేదు. ఇప్పటికీ కూడా చెప్తున్నాను, ఆయన కోదాడలో మాకంటూ ఏది మిగల్చలేదు. మా అమ్మనే కొంచెం కష్టపడి ఏదో గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు అట్లాంటివి కదా, ఏదో తిరిగి ఆమె ఏదో మా గురించి భవిష్యత్తు గురించి ఆలోచన చేసి చిన్నది లక్ష్మీపురంలో వచ్చిన ఇల్లు కట్టుకుంది. ఆమెనే కట్టుకుంది కానీ ఆమె ఉండకుండా పోయేది. సో నా ఆశ ఏంటంటే మా నాన్నగారు ఒప్పుకోలేదు, సస్యమీరా అన్నాడు. ఆ ఇంటిని అమ్మడానికి ఒప్పుకోలేదు, ఆ ఇంటిని వదినమ్మకి ఇస్తామంటే కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే వదినమ్మ ఉంటుంది తర్వాత ఆ ఇంటి సంగతి ఏంటి అని ప్రశ్నించాడు. లేదు ఆ ఇంటిలో కూడా మీరు బాగా చేసుకోండి. నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నాన్నగారు లేరు కనుక ఓపెన్గా చెప్తున్నాను, ఆ ఇంటి మీద వచ్చేటువంటి ఏ ఆస్తి అయినా లేకపోతే దాన్ని అమ్మితే వచ్చే డబ్బులైనా ఆ ఇంటికి సంబంధించిన పూర్తి హక్కులు మా వదినమ్మకు ఉంటాయి. ఇప్పుడు బాహాటంగా చెప్తున్నా, ఆ ఇంటిలో నాకు ఎటువంటి వాటా ఉండదు. మా అమ్మ కష్టపడి చేసింది, ఆమె ఒంటరిగా కష్టపడి తిరిగింది. నేను హెల్ప్ చేయలేదు, మా అన్నయ్య హెల్ప్ చేయలేదు, మా డాడీ హెల్ప్ చేయలేదు. ఎందుకంటే నాకు ఇష్టం లేదు, మా నాన్నకు కూడా ఇష్టం లేదు. అట్లా సొంత ఇల్లు కట్టుకోవడం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. పిల్లలు ఉన్నారులే, నాకు ఇష్టం లేదు సొంత ఇల్లు కట్టుకోవడం. అక్కడ నాకు ఇష్టం లేదు, నేను ఏం హెల్ప్ చేయలేదు. ఆమె ఒక్కటే తిరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి, లక్ష్మీపురంలో ఉండే వాళ్ళకి తెలుసు, ఇక్కడ తిరిగింది, చాలా కష్టపడి కట్టుకుంది. మా వదిన కూడా అనాథ, అమ్మ నాన్న ఎవరు లేరు, మా ఇంట్లోకి వచ్చింది, మా ఫ్యామిలీగా వచ్చింది కనుక మీ అందరి ముందు నుంచి నాన్నగారు కూడా లేరు కనుక మాకున్నది మా ఫ్యామిలీలో అంటే మా అన్నయ్య భార్యగా మా వదిన ఉంది కనుక ఆ ఇంటిని పూర్తిగా ఆమె స్వాధీనం చేసేస్తున్నాం. ఆయన ఉన్నంత వరకు నేను ఈ మాట చెప్పలేకపోయాను, ఆయన ఒప్పుకోలేదు కనుక ఆమె స్వాధీనం చేసేస్తున్నాను. కనుక మాకున్నటువంటి ఆశ ఏంటంటే ఇక్కడికి ఇంటి చేతులతో వచ్చాము, ఏం తీసుకొని రాలేదు, ఏం వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని పోలేదు. కానీ నాన్నగారు మాత్రం కావాల్సినంత సంపాదించుకున్నాడు పరలోకంలో. నేను ఖచ్చితంగా చెప్తాను, భూమి మీద ఆయనకు ఏం లేకపోవచ్చు ఆస్తి. 44 సంవత్సరాలు కష్టపడి తిరిగి పరిచర్య చేసి ఆయన బ్రాంచెస్ ఉన్నాయి. నారాయణలో బ్రాంచ్ ఉంది. బ్రాంచ్లో ఒక సేవకుని పెట్టినాడంటే పూర్తి హక్కులు సేవకుని, దాని మీద ఆయన రైట్ తీసుకోడు. నారాయణపురం వాళ్ళే చూసుకోవాలి. అది ఏదైనా సంఘం ఉంది అంటే, కాపుగల్లో సంఘం ఉందంటే వాళ్ళే చూసుకుంటారు. ఇక
దాని మీద ఆజమాయిషి, అది నా బ్రాంచ్, నేను ఆజమాయిషి చేస్తాననేది ఉండదు. సలహాలు ఇస్తే ఇస్తాడు తప్ప అధికారం చేయడు. నేను పంపించిన తీసుకోండి, లేకపోతే మీరే పంపించండి, అట్లా లేదు. వాళ్ళకి పూర్తిగా వదిలేసినాడు. అంత నేను గ్రహించింది ఏంటంటే, మా నాన్నగారు భూమి మీద ఏం భూ సంబంధమైనది సంపాదించుకోలేదు, కానీ పరలోకంలో మాత్రం ధనమును విస్తారంగా సమకూర్చుకున్నాడు. ఆ నమ్మకం నాకుంది. అట్లా పరిచయం చేయాలనే ఆశ కూడా నాకుంది. దయచేసి మాటలకు ప్రార్థన చేయాలి. ఎక్కువ సమయం తీసుకున్నాను, క్షమించండి.